సత్యముతో నిన్ను వెంబడించడానికి సహాయము చేయండి అయ్యా. నీ బిడ్డని నీ సిలువ చోటున మరుగుపరుచుకోండి. ఆ కుటుంబాన్ని ఇంకా మంచి ఆరోగ్యమును దయచేయండి. నీ శక్తితో నీ బలముతో నింపండి. ఇంకా పరిచర్లో ఇంకా బలముగా వాడుకోవడానికి మీరు కృప చూపండి అయ్యా. ముగ్గురిని కూడా నాయన నీ ఆత్మాభిషేకమును దయచేయండి అయ్యా. దేవా, నీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. నీ వాక్యం ద్వారా నాయన, వారి ద్వారా నాయన మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని సంధించి మమ్మల్ని బాగు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 51 నుండి 60 వచనాలు మనం చదువుకుందాం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా. 119వ కీర్తన 51 నుండి 60 వరకు తమ్ముడు ఫణికుమార్ చదివి వినిపిస్తారు. అందరం కలిసి 51 నుంచి 60 వచనాలు చదువుకుందామండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయవిధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొందితిని. యాత్రికుడైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నీ ఆజ్ఞలు అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. ఈ వచనం మనందరం కలిసి మరొకసారి చదువుకుందామండి. నీ ఆజ్ఞలు అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. ప్రైజ్ లార్డ్. సమయంలో అందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మన హృదయం తెరిచి ఆయనను కీర్తించుకుందాం. నిండు మనసుతో ఆయన తట్టు మనం చూద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఇక ఎవరు ఇటు అటు చూడొద్దు, అటు ఇటు తిరగొద్దు. కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ప్రభుని మనసారా కీర్తిద్దాం, ఆరాధించుకుందాం. మన చేతులు పైకెత్తి మన మనస్సు విప్పి నోరు విప్పి దేవుని స్తుతిద్దామా? ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ, ఆశ్చర్యమైన ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిద్దామా? అత్యున్నత సింహాసనముపై ఆసీనుడమైన మా దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అత్యంత ప్రేమ స్వరూపి, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా, నీకే ఆరాధన యేసయ్యా.
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త నీకే స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి నీకే స్తుతులయ్యా. మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిద్దామా, ఆశ్చర్యమైన ఆయన మేళ్లను జ్ఞాపకం చేసుకుందామా. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా, 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 ఆమేన్. మరలా హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం.
సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ప్రార్థన చేసుకుందాం. స్తుతి నందదగిన వాడు, ఆరాధనకు యోగ్యుడు, నిరంతరం మనలను సంరక్షిస్తూ ఉన్నటువంటి మహోన్నతుడు, ఆయన పాదాల దగ్గర ప్రణమిలుదామా? ఆయన్ని స్తుతించడానికి మనసును సిద్ధం చేసుకుందామా? మన మనసారా ఆయన్ని చేతులెత్తి ఆయన్ని స్తుతిద్దాం. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దేవుని వాక్యం నిమిత్తమై ప్రదీప్ ప్రార్థన చేస్తాడు. పరమున్న తండ్రి, దయగల దేవా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన దివ్య నామమునకు వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం. దేవా, మీ సందులో కనబడే వాక్యమును మాకు ఇచ్చి ఉన్నారు. గడిచిన నెల మీ రెక్కల చోటును భద్రపరిచి మరొక నూతన నెలలో అడుగుపెట్టుటకు కృపనిచ్చిన గొప్ప దేవుడవు నీ ఘననామమునకు స్తోత్రం. దేవా, మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి తండ్రి యొక్క శ్రేష్టమైన పునరుత్థాన దినంలో మీ సందులో చేరిన మేమందరము కూడా దేవా, మీ ఘననామమును కీర్తించి స్తుతించి ఆరాధించుటకు మాకు ఇచ్చిన భాగ్యమును బడి స్తోత్రం. దేవా, మా మధ్యలో మీరున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా దేవా మీరు మాతో మాట్లాడే ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చి ఉండగా దేవా, గడిచిన వారం దేవా నీ సముఖంలో చేయబడే విన్నపం నీవు ఆలకించు దేవుడు అయి ఉన్నావని అయ్యా, మా హృదయం నీ ఆలయంగా ఉంచుకొని పరిశుద్ధంగా మేము అయ్యా నేను స్తుతించవలసిన వారం, ప్రార్థించవలసిన వారమై ఉండగా మేము ఏ విధంగా ప్రార్థిస్తున్నామో నిజంగా ఎంత అయ్యా స్పష్టంగా మీరు మాట్లాడి ఉన్నారో దయతో అయ్యా ప్రార్థించే విషయంలో దేవా మేము నిజంగా తండ్రి నాయన ఎంతగా అయ్యా మేము క్రూరత్వంతో ఉన్నాం, క్షమించు నాయన, అయ్యా వెనకబడి ఉన్నాము, మా యొక్క భోగముల నిమిత్తం మేము అడుగుచున్నామని ఎంత దేవా బాధతో మీరు సెలవిచ్చారు. కనుక దాని కొనసాగింపు ఈ వారం మీరు మాట్లాడుచుండగా మాట్లాడే ప్రతి మాటను బడి స్తోత్రం. విన్న వాక్యాన్ని విడిచిపెట్టి కొట్టుకొని పోయే వారం కాకుండా నీ సందులో ఉన్నప్పుడు మాత్రమే ఒక మంచి నిర్ణయం తీసుకొని బ్రతుకుతామని మరలా విడిచి తిరుగు వారం కాక మా జీవన విధానంలో ప్రతి క్షణం దాని చొప్పున బ్రతుకుటకు కృపను అనుగ్రహించండి. మరి ముఖ్యంగా నిలబొడిచిన మీ దాసుని కూడా తండ్రి మీ నోటికి బోరుగా మీరే వారుకొని అయ్యా మీ కృపలో వర్ధిల్ల చేయమని వినుచున్న మాకు కూడా మీ ఆత్మీయ సహాయం మాకు అనుగ్రహించండి. దేవా, విన్న వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మా హృదయం అనే పలక మీద రాసుకొని దాని చొప్పున బ్రతుకుటకు కృపను అనుగ్రహించి నడిపించమని మీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి మిక్కిలి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయతో కూర్చుందాం. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. సమయంలో మనం ఒక వాక్యాన్ని కలిసి ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము
3వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, నా సముఖమునందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని. చాలండి. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తా ఉన్నా. మీ కనికరాన్ని, మీ కటాక్షాన్ని నా తండ్రి మాకు తోడుగా ఉంచి, మా ప్రభు నీ మాటలో ఉన్నటువంటి విలువైనటువంటి సంగతిని మేము గ్రహించడానికి సహాయం చేయండి. దేవతనుడైనా, జీవితంలో ఎన్నోసార్లు అశ్రద్ధగా బ్రతికాం, ఎన్నోసార్లు నాయన మా ప్రభువా నిర్లక్ష్యంగా జీవించాం. కానీ మరలా మమ్మల్ని ప్రేమిస్తూ, మరలా నీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచుతూ, మమ్మను దీవించి నీ మాట ద్వారా మళ్ళీ మమ్మల్ని ఆత్మీయంగా బ్రతికిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మా ప్రభు సహాయం చేయండి, కనికరించండి, కృప చూపించండి, తోడుగా ఉండి నడిపించమని నీ పాదాలు పట్టుకుంటూ, మీ కృప, మీ కనికరము, మీ కాపుదల, మీ కటాక్షం మాకు అండగా ఉంచమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ 1 రాజుల గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ 2 ప్రాముఖ్యమైన విషయాల్ని చెప్పడాన్ని మనం వింటాం. మొదటి మాట ఏంటి అంటే, నా సముఖమునందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను. చదవండి మళ్ళీ ఒకసారి ఆ మాటని. నా సముఖమునందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను. చూసారా, ఆలకించడం వేరే, అంగీకరించడం వేరే. అంటే దేవుని సన్నిధిలో దేవుడు ఖచ్చితంగా ఒక ప్రామిస్ చేస్తూ ఉన్నారు. ఏంటది అంటే, నువ్వు చేసే ప్రార్థన నేను అంగీకరిస్తాను, ఆలకించడం కాదు, అంగీకరిస్తాను అంటూ దాని తర్వాత మాట ఏమంటాడంటే, చదవండి దాని కంటిన్యూషన్. నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరము పరిశుద్ధపరిచి ఉన్నాను. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఒకటి మనవి ఆలకించబడుతుంది ఎప్పుడు అంటే మందిరాలు పరిశుద్ధంగా ఉన్నప్పుడు. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధికి వచ్చి మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే, మొదటి మాట ఏంటంటే, ఇక్కడ యేసు ప్రభు మరి చొరవ తీసుకున్న మాట మాట్లాడుతూ అంటాడు. అసలు యోహన్ సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసాం ఈ మాటని. ఇక్కడ 2 మాటలు చెప్తాడు. ఒకటి, ఇది వరకు మీరేమియూ నా పేరట అడగలేదు. అదేంటి ప్రభువా, అడగలేదంటావేంటి? ఎందుకని అడగలేదు? నువ్వు ఎలా చెప్తున్నావు అడగలేదని? దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ మనం అడిగినా కూడా మన భోగముల నిమిత్తం అడిగాం. రెండవది, భక్తిహీనంగా అడిగాం. మూడవది, ఇక్కడ ఇంకొక మాట ఏమంటాడంటే, పాపాన్ని లక్ష్యం చేస్తూ ఒక ప్రక్క, మళ్ళీ దేవుని అడుగుతూ మరో ప్రక్క. మళ్ళీ 4వ మాట ఇక్కడ ఏమంటాడంటే, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోతుంది. చాలాసార్లు మన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడకపోవడానికి గల కారణం ఏంటి అంటే, ఈ 4 రీజన్స్ అని మనం చూస్తూ ఉన్నాం. అందుకే కనికరం కలిగినటువంటి ప్రభువు ఏమని సెలవిస్తాడంటే, జరిగిందేదో జరిగిపోయిందిగా, సరే ఇక మీదట మీ ప్రార్థన అంగీకరించబడడానికి మీరు ఒక పని చేయండి. ఇప్పుడు అదే యోహన్ సువార్త 16:24 ఏం చెప్తాడంటే, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి. ఇప్పుడు ఇంతకుముందు మీరు అడిగిన దానికి మీకు ప్రతిఫలం దొరకలా, కానీ ఇప్పుడు ఒక మాట ప్రభు ఏమంటున్నాడంటే, మీరు ఈసారి అడిగేది ఎలా అడుగుతారంటే, మీ భోగముల నిమిత్తం కాదు, లేకపోతే పాపాన్ని లక్ష్యం చేస్తూ కాదు. నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. మనం దోషంతో ప్రార్థన చేయడం కాదు. ఇప్పుడు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు దేవుని యొక్క సన్నిధిలో అడగాలి అంటాడు.
ఇప్పుడు మనం అడిగింది, మన సంతోషం ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది? అడిగింది నెరవేరినప్పుడు, పొందినప్పుడు, అది మనకు దక్కినప్పుడు. ఇప్పుడు అడిగింది మనకు దక్కాలంటే ఇప్పుడు ఎలాంటి ప్రార్థన చేయాలి? ఇక్కడ భక్తుడైన దావీదు తన యొక్క మనసులో ఉన్న మాటను సెలవిస్తున్నాడు. ఇప్పుడు దావీదు యొక్క నోట నుండి వచ్చిన అనుభవం నుంచి వచ్చిన మాటలు మనం చూస్తే కీర్తనల గ్రంథము 143వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే మొదటి మాట ఏమంటాడంటే, యెహోవా వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా చూడండి, వాక్యం చూడండి, తర్వాత చదవండి, జాగ్రత్తగా చదవండి. మళ్ళీ ఆ మాటని, నీ యందు నేను నమ్మికయుంచి ఉన్నాను, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, మన సంతోషం పరిపూర్ణం కావాలంటే దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థించాలో తెలుసా అండి? ఎలా ప్రార్థించాలి అంటే ఆయన యందు నమ్మిక ఉంచి ప్రార్థించాలి, ఆయనలో నమ్మిక ఉంచి ప్రార్థించాలి, ఆయన మీద నమ్మిక ఉంచి ప్రార్థించాలి, ఆయన మాట మీద నమ్మిక ఉంచి ప్రార్థించాలి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే నమ్మిక ఉంచి ప్రార్థించడం అంటే ఏంటో కూడా కొంత మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దావీదు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్న ఆ మాట నమ్మిక ఉంచి ప్రార్థించడం అంటే, నమ్మకంలో సంశయం ఉండదు, నమ్మకములో అధైర్యం ఉండదు, భయం ఉండదు, నమ్మకములో విసుకుదల ఉండదు, నమ్మకములో విరామము ఉండదు. అంటే ఒకటి ప్రార్థించడం ప్రారంభించి మళ్ళీ 2-3 నెలల తర్వాత మళ్ళీ ప్రార్థించడం కాదు. ప్రార్థించడం అంటే దాని అర్థం ఏంటంటే నిర్విరామంగా ప్రార్థించడం, దాన్నే విజ్ఞాపన అంటారు. విజ్ఞాపన అంటే అర్థం ఏంటంటే, నేను ఒక అంశాన్ని అడగడం ప్రారంభించాను, అడిగింది నాకు దక్కేంత వరకు దేవుని యొక్క సన్నిధిలో నేను విజ్ఞాపన చేస్తూనే ఉంటాను, విన్నపిస్తూనే ఉంటాను. నేను అడిగింది దక్కిన తర్వాత నా ప్రార్థన ఆగిపోవచ్చా? కుదరదు. ఆ తర్వాత కృతజ్ఞత చెల్లిస్తూనే ఉంటాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేసినట్లయితే ఆయన యందు నమ్మిక ఉంచడం అవసరం. అందుకే ఇంకొక విలువైనటువంటి మాటను కూడా మనం చూస్తే దావీదు భక్తుడు అంటాడు, నీ వైపు నా మనస్సును నేను ఎత్తుకొనుచున్నాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, ఆయన ఆశీర్వాదకరమైన సన్నిధిలో మన యొక్క మనసులను మనం పైకెత్తి ప్రార్థించాలి. అందుకే మోషే చేతులు చాచి ప్రార్థించాడు, మోషే చేతులెత్తి ప్రార్థించాడు. అంతేకాదు ఇక్కడ హిజ్కియా దేవుని తట్టు తన మనస్సునెత్తి ప్రార్థించాడు, కన్నీటితో ప్రార్థించాడు. నేను మాట చెప్పనా, దేవుని యొక్క సన్నిధిలో నీ ప్రార్థన ఎప్పుడు అంగీకరించబడుతుంది అంటే దేవుని యొక్క సన్నిధిలో ఇట్టి అనుభవాన్ని మనం కలిగి ప్రార్థించినప్పుడు, ఇట్టి అనుభవాన్ని మనం కలిగి ప్రార్థించినప్పుడు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తే దావీదు భక్తుడు ఇప్పటికి 2 మాటలు చెప్పాడు. ఒకటి నమ్మిక ఉంచి ప్రార్థించమన్నాడు, రెండవది నీ వైపు నా మనస్సును ఎత్తి నేను ప్రార్థిస్తున్నాను. 3వ మాట అక్కడ ఏమంటాడంటే, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచెయ్యుము, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయి. ఎందుకు అంటే నేను కొన్నిసార్లు మార్గం తప్పిపోయే అవకాశం ఉంది ప్రభువా. కొన్నిసార్లు నేను మార్గం తప్పిపోతే నేను ప్రయాణం చేస్తూ ఉంటాను, ప్రయాసపడుతూ ఉంటాను, ప్రయాణం చేస్తూ ఉంటాను, ప్రయాసపడుతూ ఉంటాను, వనరులను కోల్పోతుంటాను, సమయాన్ని కోల్పోతుంటాను, ఓపిక నశించిపోతుంది. తీరా వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తే నేను రాంగ్ అడ్రస్కి వచ్చినట్లు నాకు కనబడతా ఉంటుంది, నేను రాంగ్ అడ్రస్కి వచ్చినట్టు నాకు కనబడతా ఉంటుంది. దాని ద్వారా నా జీవితంలో మళ్ళీ నేను తిరిగి తెచ్చుకోలేనంత నష్టాన్ని నేను చూస్తున్నాను.
దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే సమ్టైమ్స్ వీఆర్ టేకింగ్ రాంగ్ డెసిషన్స్. ఆ తప్పుడు నిర్ణయాల వల్ల, మనం తీసుకునే ఒక చిన్న పొరపాటు నిర్ణయం వల్ల మన జీవితం మిస్గైడ్ చేయబడతా ఉంది. నీ సంతోషం పరిపూర్ణం అవడంలా నీ సమస్యలు పెరుగుతున్నాయి, నీ చిరాకు పెరుగుతుంది, నీ చికాకు పెరుగుతుంది, నీ భయం పెరుగుతుంది, నీ అసహనం పెరుగుతుంది, నీ గుండెల్లో దిగులు పెరుగుతుంది. కారణం ఏంటి అంటే మనం మిస్గైడ్ చేయబడుతున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి మాట మన యొక్క జీవితాల్లో నెరవేరాలి అంటే ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క జీవం కలిగిన వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, నేను ఎంతవరకు దేవునికి ప్రాధాన్యతనిస్తున్నాను, నా సంతోషం పరిపూర్ణం అవ్వాలి అని కోరుకుంటున్నాను, కానీ నేను నడవవలసిన మార్గంలోనే నేనున్నానా, నేను నడవవలసిన త్రోవలో నేనున్నానా? ఎప్పుడైనా పరీక్ష చేశామా? ఎప్పుడైనా పరిశీలన చేశామా? దేవుని యొక్క సన్నిధానంలో మన యొక్క మనసును, మనస్సాక్షిని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, పరీక్షించుకుంటే, దేవుని యొక్క మనసును తృప్తిపరిచేలా మన జీవితం ఉందని ఆయనకు అనువుగా, ఆయన వాక్యానుసారంగా అడుగులు వేయగలుగుతున్నామా, గంతులు వేస్తున్నామా? ఏమండి, ఆత్మతో ఆనందించి గంతులు వేయడం వేరే, కుప్పి గంతులు వేస్తున్నాం ఆత్మీయ జీవితంలో. ఐఎమ్ వెరీ సారీ టు సే. ఎందుకు ఈ మాటలు వాడాల్సి వస్తూ ఉంది అంటే, ఎక్కడ కూడా మనం స్థిరంగా దేవుని సన్నిధిలో నిలబడేటువంటి ప్రయత్నాన్ని మనం చేయలేకపోతున్నాం. దేవుని యొక్క సన్నిధిలో స్టేబుల్గా నిలబడేటువంటి ప్రయత్నాన్ని చేయలేకపోతున్నాం. కానీ దావీదు భక్తుడు ఏమంటాడంటే, యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, మీ సంతోషం పరిపూర్ణమయ్యేలా అడగండి అయ్యా అన్నాడు. ఇప్పుడు సంతోషం పరిపూర్ణమయ్యేలా అడగడం అంటే, ఒకటి నమ్మకం ఉంచి అడగడం, రెండవది మనస్సును ఆయన వైపు ఎత్తి అడగడం, మూడవది అయ్యా అసలు నేను ఎలా నడవాలి, నేను నడవవలసిన త్రోవేంటి అని ఆయన దగ్గర పరిశీలన చేయడం. నాకు తెలియదు, మనకు తెలియదు, ఆయనే చెప్పాలి. అయ్యా ఇటు నేను వెళ్ళడం కరెక్టా కాదా? దావీదు భక్తుడు పరాక్రమశాలి, మంచి యుద్ధ నేర్పరి, ఎన్నో యుద్ధాలు చేసినటువంటి అనుభవజ్ఞుడు, అనుభవశాలి. కానీ ఒక శత్రువు తన మీదకి వస్తే తను తన బలాన్ని, లేకపోతే శత్రువు యొక్క బలాన్ని తను సవులులా లెక్కలు గట్టి ఆలోచన చేసేవాడు కాదు. దేవుని సన్నిధికి వచ్చి కూర్చుని యుద్ధానికి వెళ్ళమంటావా, వద్దంటావా? అంటే దేవుని యొక్క లీడింగ్ కావాలి, దేవుని యొక్క గైడెన్స్ కావాలి, దేవుని యొక్క నడిపింపు కావాలి. ఎప్పుడైనా దేవుని యొక్క పాదాల దగ్గర ఆయన యొక్క లీడింగ్ని అడగడానికి ప్రయత్నం చేశామా? అసలు ఇంతకీ మనం ఎలా నడుచుకోవాలి, నేను నడవవలసిన మార్గాన్ని నాకు తెలియచేయి అని దావీదు అడుగుతున్నాడు. ఇప్పుడు దావీదు భక్తుడు అడిగిన దానికి వివరణ యేసు ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఇక్కడ 4 మాటలు ఉంటాయి, కనీసం 2 మాటలు ఈరోజు మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, పరిశుద్ధ గ్రంథంలో యోహన్ సువార్త 12వ అధ్యాయము 26వ వచనాన్ని ఇక్కడ మనం చూస్తే, మనం ఎలా నడవాలో ఇక్కడ యేసు ప్రభు చెప్తూ అంటారు, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉంటాడు. ఇది దేవుని యొక్క వాక్యంలో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు మనం చదివింది 3 మాటలే చదివాం. దాని తర్వాత కొనసాగింపు ఇంకో మాట ఉంది. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని గణపరచును. ఇప్పుడు మొదటి మాటను చూస్తా ఉన్నాం. దేవా, నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా జీవించాలి అంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఆ గైడెన్స్ని ఇస్తూ మనం ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో చెప్తూ మొదటి మాట ఏమంటాడో తెలుసా? ఒకడు నన్ను సేవించిన ఎడల, అంటే క్రీస్తును సేవించేలా బ్రతకాలి, ఆయనను సేవించేలా బ్రతకాలి. మనం కేవలం ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనకు ఒక లక్ష్యం ఉంది. ఏంటి లక్ష్యం అంటే, మన యొక్క మనసు పరిపూర్ణత చెందేలా, మన యొక్క ప్రార్థన దేవుని చేత అంగీకరించబడేలా,
దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ఆ మనస్సు మన పైన నిలిచేలా మనం ప్రార్థించాలి. అందుకే ఇక్కడ వాడుతున్న మాట, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు అడగండి. సంతోషం పరిపూర్ణమవడానికి నేను ఎలా నడవాలో నాకు చెప్పు ప్రభువా అని దావీదు భక్తుని యొక్క మాట నుండి మనం దేవుని దగ్గర ఒక అప్లికేషన్ పెట్టాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను సేవించు అంటాడు. అంటే అసలు దేవునిని సేవించడం అంటే అర్థం ఏంటి? అసలు మన యొక్క జీవితం సంతోషంగా ఉండడానికి, మన సంతోషం పరిపూర్ణం అవ్వడానికి, మనం దేవునిని సేవించడానికి లింక్ ఏంటి? అసలు దేవునిని సేవించేవారు దేవునికి ఏమవుతారు? దేవునిని సేవించేవారు దేవునికి ఏమవుతారు? జనరల్గా సేవించేవాడిని ఏమంటావు? సేవించేవాళ్ళు ఏమంటావు చెప్పండి? సేవించేవాడిని మనం ఏమంటాం? సహజంగా సేవకుడు అంటాం కదా. కానీ మలాకి అలా అంటల్లా. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్లు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా అండి? సేవించేవాడు ఏమవుతాడు అంటే కుమారుడవుతాడు. కుమారుడవుతాడు అంటే ఇప్పుడు తండ్రి నువ్వు కేవలం సేవకునిగా సేవకురాలిగా మాత్రమే ఉండడం కాదు, నువ్వు ఆయన బిడ్డగా ఉండాలి, మనం ఆయన పిల్లల్లా ఉండాలి. ఇది దేవుని యొక్క ఆకాంక్ష. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అంటే, నన్ను సేవించేవాడు నిజంగా ఎలా ఉండాలి అంటే, ఇక్కడ వాడిన మాట అమూల్యమైనటువంటి మాట. ఏమని సెలవిస్తా ఉందంటే, తండ్రిని నిజంగా సేవించే కుమారునిలా ఒకవేళ నువ్వు నేను ఉండగలిగితే, మళ్ళీ చదువునన్న మాటని, తండ్రి తనను సేవించే కుమారుని చూసారా? ఇప్పుడు తండ్రిని సేవించే కుమార్తెలుగా మనం ఉంటే ఏం దక్కుతుందో తెలుసా? దేవుని దగ్గర కనికరం దక్కుతుంది. ఈ కనికరం మనకు సంతృప్తినిస్తుంది. ఈ కనికరం మన సంతోషాన్ని పరిపూర్ణం చేస్తుంది. మీరు అడిగితే, మీరు ప్రార్థన చేస్తే, మీరు దేవుని యొక్క సన్నిధిలో మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు మీరు ప్రార్థన చేయండి అని వాక్యం చెప్తా ఉందిగా. మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే దేవుని కనికరం మనకు కావాలి. దేవుని కనికరం మనకు కావాలంటే మనం ఆయనను సేవించేవారిగా ఉండాలి. ఆయనను సేవించేవారిగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయనను సేవించడానికి మన యొక్క అంతరంగాన్ని స్థిరపరుచుకున్న వారిగా ఉండాలి. నేను కేవలం విశ్వాసనే కదా? అవును, విశ్వాసివి కాబట్టే ఆయనను సేవించే బిడ్డగా ఉండాలి. ఇప్పుడు ఆయనను సేవించే పిల్లలు ఎలా ఉంటారో తెలుసా అండి? ఆయనను సేవించే పిల్లల యొక్క గుణ లక్షణాలు నెంబర్ వన్ యోహాను సువార్త మనకు బాగా పరిచయమైన మాట. 1వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, తన్ను ఎందరు అంగీకరించిరో, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక, తనను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహిస్తున్నాడు. అంటే తండ్రిని సేవించే పిల్లల్లా మన మొదటి స్టెప్ ఏంటో తెలుసా అండి? మొదటి స్టెప్ ఏంటంటే ఆయనను అంగీకరించిన వారిగా ఉండాలి. అంగీకరించడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవా, నా మీద నీకు అధికారం ఇస్తా ఉన్నాను, నా ఆలోచన మీద నీకు అధికారం ఇస్తున్నాను, నా మనస్సు మీద నీకు అధికారం ఇస్తున్నాను, నా యాటిట్యూడ్, నా యొక్క డిజైర్, నా యొక్క యాంబిషన్, నా యొక్క ఫీలింగ్స్, నా యొక్క అంతరంగంలో కలుగుతున్నటువంటి ప్రతి ఆలోచన మీద నేను నీకు అధికారాన్ని ఇస్తున్నాను. నేను నిన్ను అంగీకరిస్తున్నాను. ఇంతకాలం నన్ను నేను నియంత్రించుకోవడానికి ప్రయత్నించాను. అంత మాత్రమే కాకుండా నేను అపవాది యొక్క నియంత్రణలో ఉన్నాను. ఇప్పుడు నేను సత్యం తెలుసుకొని అపవాదిని అనుసరించినంత వరకు,
ఆ అపవాది యొక్క అడుగుజాడల్లో, ఆ ఒత్తిడిలోనే ఉన్నంత వరకు దుఃఖమే కలిగింది నాకు. నన్ను నేను సంతృప్తిపరచుకునే ప్రయత్నం చేస్తే నాకు దుఃఖమే మిగిలింది. నేను సంతోషాన్ని వెతుకుతున్నాను, నా సమయాన్ని, ఓపికను, వనరులను నేను వెచ్చిస్తున్నాను, ప్రతిఫలంగా దుఃఖమే వస్తూ ఉంది నాకు. కానీ నా సంతోషం పరిపూర్ణం కావాలంటే నువ్వు చెప్పిన మాట ప్రకారంగా నేను నిన్ను అంగీకరిస్తున్నాను. నా గుండెల నిండా నిన్ను నిలవుంచుకోవడానికి, నిన్ను కొలవడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే నిజంగా దేవునిని అంగీకరించిన జీవితాలు మనం కలిగి ఉన్నామా? మీకు ఒక విషయం తెలుసా? మామూలుగా మన యవనస్తులు ఉంటారు, అప్పుడప్పుడు బంధువుల ఇళ్ళకి, లేకపోతే స్నేహితుల దగ్గరికి, లేకపోతే మరి ఎక్కడికైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి అలా సరదాగా వెళ్తారు. ఏంటి, ఎలా వచ్చావు, చాలా రోజుల తర్వాత వచ్చావు, బాగున్నావా అని కామన్గా అడుగుతారు. ఒకవేళ వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది అనుకోండి, మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కళ్ళే వస్తే, ఏంటి ఒక్కడివే వచ్చావు, ఏంటి ఒక్కదానివే వచ్చావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఆల్రెడీ ఒకరితో జతపరచబడ్డావు. నువ్వు కనబడితే ఇద్దరుగానే కనబడాలి. నువ్వు ఒక్కరిగా కనబడ్డావు అంటే కొంచెం కలవరంగా ఉంటుంది. మేబీ సంథింగ్ ఈజ్ రాంగ్. పొసగట్లేదా? అండర్స్టాండింగ్ లేదా? లేకపోతే ఒకరి మాటకు ఒకరు విరోధంగా ప్రవర్తిస్తున్నారా? అయితే తప్పకుండా సంతోషం ఉండడానికి ఛాన్స్ లేదే. ఎందుకు ఒక్కరే కనబడతా ఉన్నారు? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, నువ్వు క్రీస్తుకు ప్రదానం చేయబడిన తర్వాత, దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు క్రీస్తుకు ప్రదానం చేయబడిన తర్వాత, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఖచ్చితంగా ఎక్కడ కనబడ్డా నువ్వు కనిపించాలి, నీతో పాటు క్రీస్తు కూడా కనిపించాలి. నువ్వు కనిపించాలి, వాక్యమై ఉన్న క్రీస్తు నీ ప్రవర్తనలో కనిపించాలి. నువ్వు కనిపించాలి, నీ గుండెల్లో దాచబడి ఉన్నటువంటి కనికరం కలిగిన క్రీస్తును నువ్వు కనబరచగలగాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటో తెలుసా? నేను మళ్ళీ ఈ మాట మీ జ్ఞాపకానికి తీసుకొస్తున్నాను. అంగీకరించడం అంటే ఆల్వేస్ యూ షుడ్ బి విత్ మీ, యూ షుడ్ బి ఇన్ మీ. నువ్వు నాతో ఉండాలి, నువ్వు నాలో ఉండాలి. నేను నీకోసం బ్రతుకుతున్నాను, నా జీవితంలోకి నిన్ను అంగీకరించాను, నా హృదయంలోనికి నిన్ను అంగీకరించాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఒకవేళ ఎక్కడైనా క్రీస్తు లేకుండా, క్రీస్తును కలిగి ఉన్న అనుభవం లేకుండా ఒకవేళ నువ్వు ఒంటరిగా కనబడుతున్నావు అనంటే ఇట్ విల్ లీడ్ యూ, అంటే నేను వేదంతో ఈ మాట చెప్తున్నాను, ఒక రాంగ్ వేలోకి అది నిన్ను నడిపిస్తుంది. క్రీస్తును అంగీకరించడం, క్రీస్తును సేవించడం అంటే అర్థం ఏంటంటే క్రీస్తును అంగీకరించడం. అంగీకరించామా? అఫ్కోర్స్ అంగీకరించే రక్షణ పొందాం కదా. రెండో ప్రశ్న, అంగీకరించిన దానికి తగినట్లుగా జీవితాన్ని ఆయనతో కలిసి పంచుకుంటున్నామా? నీ జీవితాన్ని దేవునితో కలిసి పంచుకోవాలండి. నీ ఆలోచన, నీ మనసు, నీ తలంపు, నీ బ్రతుకు దేవునితో కలిసి పంచుకోవాలి. జీవం కలిగిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, నేను మళ్ళీ 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 ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనను సేవించడం అంటే ఆయన కుమారునిగా, కుమార్తెగా నువ్వు ఉండాలి. అంటే దాని అర్థం స్టెప్ నెంబర్ 1, ఆయనను అంగీకరించిన వ్యక్తిగా ఉండాలి. మనకి బాగా పదే పదే చెప్పుకునే కొన్ని మాటలు ఉన్నాయి, చూసారు? అవి భలే చులకనగా ఉంటాయండి. కొన్నిసార్లు మాట నోట్లో ఉండి ఉండకముందే గబగబా రిఫరెన్స్ తీసేస్తాం, మనం చక్కగా చదివేస్తాం, అసలు రిఫరెన్స్ తీయకుండానే కొన్ని మాటలు మనం చెప్పేస్తాం. వేదనకరమైన విషయం ఏంటో తెలుసా? ఆ వచనం ఎన్నిసార్లైనా నిద్రలో లేపినా కంఠస్థంగా వస్తుంది, కానీ అది నా ప్రవర్తనలో పరివర్తన కలిగించడంలా, అది సమస్య. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను వేదంతో ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. నిజంగా దేవుని యొక్క సన్నిధానంలో ఆయనను అంగీకరించే వారిగా మనం బ్రతుకుతున్నామా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. ఒకటి, ఆయనను అంగీకరించిన వారిగా ఉండాలి. రెండవది, ఆయనను సేవించడం అంటే ఒకటి,
ఆయనను అంగీకరించిన వారిగా ఉండాలి. రెండవది ఏంటి అంటే, నువ్వు చదువుమా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక చక్కని మాట యేసు ప్రభు మాట్లాడతారు. ఓకే, నేను మీతో ఒక విషయాన్ని చెప్తా ఉన్నానయ్యా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్నటువంటి మీ తండ్రికి కుమారులు అయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తా ఉందో తెలుసా అండి? యేసు ప్రభువు దావీదు యొక్క మనసులో ఉన్న ప్రశ్నకి ఇక్కడ జవాబు చెప్తున్నాడు. అయ్యా, నేను నడవవలసిన మార్గాన్ని నాకు చూపించు అంటే, నువ్వు ఆశ కలుగున్నావుగా, నీకు మాట చెప్తానయ్యా. స్టెప్ నెంబర్ 1 ఏంటి అంటే, నన్ను సేవించు. దేవునిని సేవించడం అంటే మొదటి మెట్టేంటి? ఆయనను అంగీకరించాలి. ఇప్పుడు రెండవది, క్షమించగలిగే మనస్సు ఉండాలి. ఐఎమ్ వెరీ సారీ టు సే, 1 గంట ఎక్కువైనా ప్రార్థన చేయగలుగుతామేమో, కానీ ఒక బెనిఫిట్ అన్నా వదులుకోవడానికి ఇష్టపడతామేమో, కానీ ఒక పూట ఉపవాసంలో ఉండడానికి ఇష్టపడతామేమో, కానీ కొన్నిసార్లు ఎవరి మీదైనా కష్టం ఉంటే వారిని క్షమించే విషయంలో, వారు నీకంటే ఎక్కువ వారు కావచ్చు, నీకంటే తక్కువ వారు కావచ్చు, వారు నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ రక్త సంబంధులు కావచ్చు, నీ యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కావచ్చు. కొన్నిసార్లు ఇతరులను క్షమించే విషయానికి వచ్చినప్పుడు అక్కడ దోషులుగా మనం నిలబడిపోతూ ఉన్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఆయనను సేవించే అర్హత ఎవరికి ఉంటుందంటే ఆయన పిల్లలకు ఉంటుంది. ఆయన పిల్లలు అంటే ఎలాంటి వారంటే, 1 అంగీకరించిన వారు, 2వది క్షమించగలిగే మనసున్నవారు. తప్పులుంటాయండి. నువ్వు తప్పు చేస్తే నీ దేవుడు క్షమించలా? నేను భయంకరమైన పాపిగా నేను బ్రతికినప్పుడు దేవుడు నన్ను క్షమించలా? నన్ను క్షమించినటువంటి దేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా సేవించాలి అంటే నేను ఇతరులను క్షమించడానికి సంసిద్ధత కలిగి ఉండాలి. క్షమించగలిగే మనసుందా? క్షమించగలిగే మనసుందా? నేను వేదంతో ఒక మాట చెప్పనండి. కొన్నిసార్లు కొంతమంది ఎంత బలహీనులుగా ఉంటారంటే, ఇళ్లలో జరిగిన విషయాలు తీసుకెళ్లి స్నేహితులకు చెప్పుకుంటారండి. ఇళ్లల్లో జరిగిన విషయాలు స్నేహితులకు చెప్పుకుంటారు. ఇంకా వేదనకరమైన విషయం చెప్పనా, సంఘంలో ఏదన్నా నీకు నీ పొరుగువాడికి లేతే నీ స్నేహితునికి ఏదైనా చిన్న వివాదం ఉంటే అన్యజనుల దగ్గరికి తీసుకెళ్ళి చెప్తా ఉంటారు. ఐఎమ్ వెరీ సారీ టు సే, నువ్వెంత కృషించుకుపోతున్నావో తెలుసా విశ్వాసంలో. నీ నోటికి హద్దు లేదు, నీ నోటికి అదుపు లేదు, నీ నోటిని కంట్రోల్ చేసుకోలేవు. ఎందుకింత బలహీనంగా ఉంటున్నావంటే క్షమించే మనసు నీలో లేదు. అరే, నీ సంఘం అనే కుటుంబంలో ఉన్న విషయాలు తీసుకెళ్ళి నువ్వు అన్యజనులతో చెప్తావా? ఇంకొకరి విశ్వాసాన్ని నువ్వు బలపరుస్తున్నావా, బలహీనపరుస్తున్నావా? లెక్క చెప్పాల్సి ఉంటుంది, జాగ్రత్త. నీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య ఏదో చిన్న విషయం వచ్చింది, అన్నదమ్ముల మధ్య ఏదో విషయం వచ్చింది, వచ్చినంత మాత్రాన నువ్వు చాటింపేస్తావా? దేవుడు ఏం చెప్పాడు? నిన్ను క్షమించమని. నువ్వు ఆయన సన్నిధిలో సేవించే వ్యక్తిగా ఉండాలంటే బిడ్డగా ఉండాలి. నువ్వు బిడ్డగా ఉండాలి అంటే 2వ మెట్టు, నువ్వు క్షమించి తీరాలి. నేను వేదంతో ఒక మాట చెప్పనా, నువ్వు క్షమించనంత వరకు నీ పాపాలు క్షమించబడవని యేసు ప్రభువే చెప్పాడు. నువ్వు క్షమించనంత వరకు కూడా నీ పాపాలు క్షమించబడవు. ఒకవేళ నువ్వు కొన్నిసార్లు వాటిని మర్చిపోయి బ్రతికే ప్రయత్నం చేస్తున్నావేమో, ఒకరోజు వస్తుంది దేవుని దగ్గర ఏడ్చి 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 ప్రార్థన చేసినా దేవుడు మౌనంగా ఉంటాడు, వినబడినట్టు.
మీరు బహుగా ప్రార్థన చేయుదురు, నేను విననే మీరు చేతులు చాచుదురు, నేను చూడనే నా కనులను కప్పుకొందునంటాడు. కారణం ఏంటో తెలుసండి, యేసుక్రీస్తుని అనుసరించి నడుచుకునేటువంటి జీవితంలో మన యొక్క ప్రార్థనా పరులమైనటువంటి మనం అని చెప్పుకుంటాం కొన్నిసార్లు. అసలు నిజంగా మన జీవితంలో ప్రార్థన అనే అంశం ఉందా లేదా అనేది నిర్ధారించేది ఏంటో తెలుసా? ఒకటి, ఆయనను అంగీకరించిన స్థితి. రెండవది, ప్రతి పరిస్థితుల్లోనూ క్షమించగలిగే మనస్సు. క్షమించగలిగే మనస్సు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇక్కడ ఇంకొక అమూల్యమైనటువంటి మాట అంటాడు. ఇప్పుడు ఆయన్ని సేవించాలి అంటే ఆయన పిల్లలమై ఉండాలి. పిల్లలమై ఉండాలంటే నెంబర్ 1 అంగీకరించాలి, నెంబర్ 2 క్షమించాలి, నెంబర్ 3 ఇక్కడ ఏమని అంటాడంటే చూద్దాం ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇప్పుడు దేవునిని సేవించాలి అంటే మనం ఆయన పిల్లలమై ఉండాలి అని నేర్చుకున్నాం. ఆయన పిల్లలమై ఉండాలి అంటే మూడవ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే దేవుని ఆత్మచేత నడిపించబడే అనుభవం మనకు కావాలి. దేవుని ఆత్మచేత నడిపించబడే అనుభవం మనకు కావాలి. నేను వేదంతో ఒక మాట చెప్పనండి. సమ్టైమ్స్ some other dirty people are controlling you. ఆలోచన చేసి చూడండి ఒకసారి. కొన్నిసార్లు దేవుని ఆత్మ చేత నడిపించబడడానికి బదులుగా కొన్ని మురికి మనసులు కలిగినటువంటి కొందరు మనలను లీడ్ చేస్తున్నారు. నీకు తెలుసా, ఇట్టన్నాడు, ఇట్లనింది, నేనైతేనా, నువ్వు కాబట్టి అట్లున్నావు, కానీ లెఫ్ట్ అండ్ రైట్ నలుగురిలో ఇచ్చి పారేద్దును. నేనైతేనా, నువ్వేం చెప్పాలంటే, అమ్మో నేను నీలా ఉండాలని నేను కోరుకోవడం లేదు, ఇంతకుముందు నీకంటే భయంకరంగా ఉన్నాను, నేను నా సంతోషం పరిపూర్ణం కాలా. ఆ టైంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఇప్పటిదాకా నన్ను అడగలేదు, కానీ ఇప్పుడు నీ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా నన్ను సేవించు అని అన్నాడు. అందుకే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, వీటికి ఒక పేరుందండి, ఒక ముద్దు పేరు, చెప్పుడు మాటలు. ఇలాంటి మాటలన్నీ విని కొందరికి నేను వేదంతో ఒక మాట చెప్పనా, ఏదన్నా విషయం తెలిస్తే కడుపులో దాచుకోరండి. అది వెళ్ళి ఇంకొకరి దగ్గర కక్కేదాకా, వాళ్ళ దగ్గర గొప్ప అనిపించుకునేదాకా, మంచి అనిపించుకునేదాకా ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి మనసులో తృప్తి ఉండదు, వారి మనసులో సంతోషం ఉండదు. అది ఎంత పెద్ద ప్రమాదమో తెలుసా? తెలిసి తెలిసి వాక్యమై ఉన్న క్రీస్తుని కాళ్ళ తన్నుతున్నాం మనం. వాక్యం ఏం చెప్తా ఉందంటే, అయ్యా దేవుని యొక్క ఆత్మచేత మనం నడిపించబడాలి. తల్లి, దేవుని ఆత్మచేత నడిపించబడాలి. నువ్వు వారి మాట వీరి మాట వింటే ఎట్లా కుదురుతుంది? ఇతరుల యొక్క మాటలు నిన్ను దేవునికి దూరం చేస్తాయి, దేవుని యొక్క మాటలు నిన్ను ఆశీర్వాదానికి దగ్గర చేస్తాయి. అందుకే దేవుని ఆత్మచేత నడిపించబడే అనుభవంలో మనం నడవాలి. అందుకే దేవుని సేవించాలి. దావీదు భక్తుడు వచ్చి అడిగాడు, దేవా నేను నడవవలసిన మార్గం ఏంటి, నాకు నువ్వు నేర్పించు అంటే యేసు ప్రభు చెప్పిన మాట మొట్టమొదటిగా నన్ను సేవించు, నన్ను సేవించు. సేవించడం అంటే అర్థం ఏంటంటే ఆయన పిల్లల వలె ఆయనను సేవించాలి. ఆయన పిల్లలుగా ఎవరుండడానికి అర్హత కలుగుంటారంటే, ఒకటి అంగీకరించిన వారు, రెండవది క్షమించగలిగిన వారు, మూడవది దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నవారు. మనం ఆలోచన చేయాలి. కొన్నిసార్లు కొన్ని మాటల ద్వారా మనం కొంతమందికి దూరం అయిపోతున్నాం.
కొద్దిమంది మీద అనవసరంగా కష్టం పెట్టేసుకుంటున్నాం. కొద్దిమంది మీద అనవసరమైనటువంటి ఒక అభిప్రాయాన్ని గుండెల్లో అట్లా ఉంచేసుకుంటున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. దేవుని ఆత్మ చేత నడిపించబడలేని పరిస్థితుల్లో ఉంటే, దుస్థితిలో ఉంటే కన్నీరు ఒలికించి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి. దేవా నన్ను క్షమించు, నీ సన్నిధిలో నిన్ను సంతృప్తిపరిచేలా నీ యొక్క నడిపింపుతో నేను అడుగులు ముందుకు వేయడానికి నాకు సహాయం చేయి. మనిషి మాట మరొక మనుషుని ఖచ్చితంగా వ్యసనములోనికి, చెడులోనికి, పాపంలోనికి, అపవిత్రతలోనికి నడిపిస్తుంది. పరిశుద్ధుడైనటువంటి దేవుని మాట ఆ పాపపు సంఖ్యల నుంచి మనలను విమోచిస్తుంది. చాలు, గడిచిపోయిన దినాలు చాలు. ఆ గడిచిపోయిన దినాల్లో నెమ్మది లేకుండా బ్రతికాం, సంతోషం లేకుండా బ్రతికాం. ఆ దినాలు చాలు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఆయన కొరకు నమ్మకంగా బ్రతకడానికి మన హృదయాన్ని ప్రతిష్ఠించుకున్న వారిగా మనం జీవించాలి. 4వది, ఆయనను సేవించడం అంటే, ఆయన పిల్లలలా ఆయనను సేవించటం అంటే, నెంబర్ 1 అందరం చెప్దాం, ఆయనను అంగీకరించాలి. 2వది, క్షమించగలిగే మనసు ఉండాలి. 3వది, దేవుని ఆత్మచేత నడిపించబడాలి. 4వది, రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా అండి? మనం ఒకవేళ పిల్లలమైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతుంది సత్యమే అయితే, మనం ఆయన్ని సేవించేటప్పుడు ఏం చేస్తామో తెలుసా? క్రీస్తు కొరకు అవసరమైతే శ్రమలో కూడా నమ్మకంగా ఉంటాం. నువ్వు శ్రమలో కూడా నమ్మకంగా ఉన్నావంటే ప్రతిఫలం ఏంటో తెలుసా? నువ్వు నేను ఆయనకు వారసులుగా ఉంటాం. దేవుని యొక్క జీవం కలిగిన వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. నిజంగా ఆయనకు వారసులుగా ఉండాలని కోరిక ఉంది, కానీ క్రీస్తు కొరకు ఒక శ్రమ అనుభవించాల్సి వస్తే అంత నువ్వు అవిశ్వాసి కంటే చెడ్డవనిగా ప్రవర్తిస్తే ఎట్లా? క్రీస్తు కొరకు శ్రమ అనుభవించాల్సి వస్తే గోడ కొట్టిన బంతిలను వెనక్కి తిరిగి వెళ్ళిపోతే ఎట్లా? అన్ని సౌకర్యంగా ఉంటేనే, అన్ని సౌఖ్యంగా ఉంటేనే, అన్ని మంచిగా ఉంటేనే నేను దేవుని వెంబడిస్తాను అని అనుకుంటే మంది స్వార్థం అవుతుంది, కానీ మంది విశ్వాస వ్యాపారం అవుతుంది, కానీ అది భక్తి జీవితం కాదు. వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఇక్కడ నిజంగా మనం దేవునిని వెంబడిస్తూ నిజంగా ఆయన యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ సేవిస్తున్నది సత్యమే అయితే, మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఖచ్చితంగా ఆయన కొరకు శ్రమ అనుభవించాల్సి వస్తే ఖచ్చితంగా దాన్ని హృదయపూర్వకంగా తీసుకోవాలి. ఎందుకు అంటే ఆయన సెలవిస్తున్నాడు, దీని ద్వారా నువ్వు క్రీస్తు యొక్క ఆశీర్వాదానికి వారసునిగా ఉంటావు, వారసురాలిగా ఉంటావు. యేసు ప్రభు చేసిన బోధలన్నిట్లో కూడానండి కొండ మీద ప్రసంగం అనేది చాలా హైలైట్ అంటారు. బైబిల్ కాలేజీలో కూడా మేము దీని గురించి చాలా స్పెషల్ టాపిక్ తీసుకుంటాం. దీంట్లో ఈ కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయంతో ప్రారంభం అవుతుంది. 5వ అధ్యాయంతో ప్రారంభం అవుతూ ఉంటే ఆయన మరి ధన్యతలను గురించి కొన్ని మాటలు చెప్తూ వస్తూ ఆ 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాల దగ్గరికి వస్తే, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము
అధికమవుతుంది. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతుంది. దేవుని మహింపరుద్దాం ఒకసారి. పరలోకానికి వెళ్ళడం మాత్రమే కాదట, అక్కడ ఫలాన్ని పొందడం మాత్రమే కాదట, అక్కడ పొందబోయే ఫలము అది అధికమవుతుందని వాక్యం చెప్తా ఉంది. పరలోకానికి వెళ్ళడం, ఫలము పొందడం, ఆ ఫలము అధికమవడం ఎప్పుడు జరుగుతుందంటే క్రీస్తు కొరకు నువ్వు నింద సంతోషంగా నువ్వు అంగీకరించినప్పుడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, నిజంగా మనం ఆయన పిల్లలమే అయితే మనం ఏం చేస్తామంటే ఆయనను సేవించేవారిగా ఉంటాం. ఆయనను సేవించాలి అంటే ఆయన్ను సేవించే పిల్లల యొక్క 4 మెట్లు. నెంబర్ 1, అంగీకరిస్తాం, క్షమిస్తాం, ఆత్మచేత నడిపించబడతాం, శ్రమలో కూడా నమ్మకంగా ఓర్పు కలిగి ఉంటాం. ఇది యేసు ప్రభు చెప్పినటువంటి మొదటి మాట. అయ్యా నన్ను సేవించు, దావీదు భక్తునికి ఇచ్చినటువంటి ఒక చక్కని సూచన. ఫైన్. ఇప్పుడు నేను నడవవలసిన మార్గాన్ని నాకు నేర్పించు, నాకు చూపించు అని దావీదు భక్తుడు అడిగితే యేసు ప్రభు చెప్పినటువంటి మాట యోహన్ సువార్త 12:26లో మొదటి మాట సేవించటం అయితే, రెండవ మాట ఏమని చెప్తాడంటే, ఒకడు నన్ను సేవించిన ఎడల ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, దేవునిని సేవించాలి అంటే తప్పకుండా రెండవ మెట్టేంటో తెలుసా? ఆయనను వెంబడించాలి. ఏమండి, యేసు ప్రభును సేవిస్తే ఎలాంటి 4 ఎక్స్పీరియన్సెస్ మన జీవితంలో ఉండాలో మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు రెండవ అమూల్యమైన మాట ఏమని సెలవిస్తా ఉన్నాడు అంటే, ఒకడు నన్ను సేవిస్తే తను ఏం చేస్తాడు? నన్ను వెంబడించాలి. నిజంగా దేవునిని వెంబడించగలుగుతున్నామా? అసలు ఇంతకీ దేవునిని వెంబడించడం అంటే అర్థం ఏంటి? దేవునిని వెంబడించడం అంటే అర్థం ఏంటి? నిజమైన అర్థం ఏంటి? ఇక్కడ పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆయనను వెంబడించేటప్పుడు ఎలాంటి మార్పు, ఎలాంటి మనస్సు, ఎలాంటి పరివర్తన కలిగిన వారిగా మనం ఉండాలి? వాక్యం ఏం చెప్తుందంటే, గలతీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, చదవండి. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వాక్యం ఏం చెప్తా ఉందంటే, అయ్యా నిజంగా మనం దేవునిని సేవించేవారిగా మనం ఉంటూ ఆయన్ని వెంబడించేవారిగా కూడా మనం ఉండాలి అంటే, నిజంగా దేవునిని వెంబడించిన అబ్రహాము యొక్క జీవితాన్ని ఇక్కడ మాదిరి చూపిస్తూ ఏమంటాడంటే, విశ్వాస సంబంధులు మాత్రమే నిజంగా అబ్రహాము యొక్క జీవితాన్ని పోలి వీరు కూడా నిజంగా దేవునిని వెంబడించేవారిగా ఉంటారు. అయ్యా అబ్రహాములా నేను బ్రతికితే నాకు కలిగే ప్రయోజనం ఏంటి? అదే గలతీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం కూడా ఒకసారి మనం చూసినట్లయితే, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇప్పుడు నీ సంతోషము పరిపూర్ణమయ్యేలా మీరు అడగండి అని యేసు ప్రభు చెప్పాడు. దావీదేమన్నాడు? అట్లయితే నేను ఎలా నడవాలో నాకు నేర్పించు అని అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఒకటి నన్ను సేవించు, రెండవది నన్ను వెంబడించు. ఇప్పుడు వెంబడించటంలో ఇప్పుడు ఇక్కడ మొదటి విషయం ఏంటి అంటే, విశ్వాస సంబంధులముగా
ఆయన్ని వెంబడించాలి. ఎందుకు అంటే విశ్వాస సంబంధులముగా ఒకవేళ మనం ఉంటేనే మన యొక్క బ్రతుకులో మనం నిజమైన ఆశీర్వాదాన్ని దక్కించుకోగలుగుతాం. కొన్నిసార్లు మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? ఆచారపరమైనటువంటి భక్తికి మాత్రమే పరిమితమై ఉంటాం. స్తుతి ఉంటుంది పెదవులతో, ప్రార్థన ఉంటుంది పెదవులతో, ఒప్పుకోలుంటుంది పెదవులతో, దేవునితో మాట ఇవ్వడం ఉంటుంది పెదవులతో. ఏవి కూడా హృదయవంతుడితో కలగవు. కారణం ఏంటంటే ఇదంతా కూడా పైపైన అనుభవమే. అందుకే ఆయనను అబ్రహాము వెంబడించినట్లుగా మనం వెంబడించలేకపోవడానికి గల కారణం ఏంటి అంటే పైపైన భక్తి, పైపైన వెంబడించడం. ఇది నామకార్థమైన స్థితి. అందుకే వాక్యం ఏం చెప్తా ఉందంటే నిజంగా విశ్వాస సంబంధులుగా మీరు ఉంటే, మీరు అబ్రహాము యొక్క పిల్లల్లా ఉండి మీరు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అందుకునేవారవుతారు. అందుకే విశ్వాస సంబంధులంగా ఉండగలుగుతున్నామా? ఏమండి, ఓ చిన్న కష్టం రాకూడదు, ఒక చిన్న ఇబ్బంది రాకూడదు. ఎన్ని పిరికి మాటలు మాట్లాడేస్తామోనండి మనం. కష్టం వచ్చినప్పుడు బాధ ఉండదా? ఉంటుందండి. కష్టం ఉన్నప్పుడు కృంగిపోతామండి. ఇది మానవ సహజం. కానీ విశ్వాస యొక్క లక్షణం ఏంటి అంటే ఆ కృంగిన స్థితి నుంచి తిరిగి ఉజ్జీవించబడడం, లేవడం, నిలవడం, క్రీస్తు కొరకు పరిగెత్తడం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి ఈ సత్యం ఏంటి అనంటే మనం నిజంగా ఆయనలో ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే విశ్వాస సంబంధులముగా ఉండాలి. నీ కష్టంలోనూ నీ విశ్వాసం చెక్కు చెదరనివ్వద్దు. పరిస్థితులు అదుపు తప్పుతున్నప్పుడు కూడా విశ్వాసాన్ని చెక్కు చెదరనివ్వద్దు. నువ్వు అనుకున్న ఆలోచనలన్నీ తలక్రిందులవుతున్నా కానీ నీ విశ్వాసం పట్టు తప్పిపోనివ్వద్దు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అంటే, ప్రియ స్నేహితులారా, వేదంతో ఈ మాట ఒక మాట మీ గమనానికి తీసుకొస్తా ఉన్నాను. ఆయన కనికరం కలిగిన చేతుల చాటున మనం దాచబడి ఉన్నది నిజమే అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. నిజంగా ఆశీర్వాదాన్ని మాత్రం కోరుతున్నాం కానీ ఆ కోరిన ఆశీర్వాదానికి తగినట్లుగా మనము బ్రతకగలుగుతున్నామా? ఇది ప్రశ్న. ఒకటి, విశ్వాస సంబంధులంగా ఉండాలి. రెండవది అదే గలతీ పత్రిక 3వ అధ్యాయము 29వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, మీరు క్రీస్తు సంబంధులైతే, ఇక్కడ ఇందాక విశ్వాస సంబంధులైతే అన్నాడు. ఇప్పుడు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారం వారసులు. ఆశీర్వాదంతో ఆగిపోరు, మీరు వాగ్దాన ప్రకారము వారసులై ఉంటారు. అందుకే మనం విశ్వాస సంబంధులమై ఉండాలి. ఏమండి, విశ్వాస సంబంధులమై ఉండాలి. నేను వేదంతో చేతులు జోడించి ఒక మాట చెప్పనా? నువ్వు క్రీస్తుని ఎరిగిన తర్వాత, నువ్వు యేసు క్రీస్తుకు నీ మనసు ఇచ్చిన తర్వాత, క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఎప్పుడు కూడా మాలో ఇలా ఉండదండి. మా వాళ్ళు అప్పుడు నా పాత రోజుల్లో నేను చచ్చిపోవాలి అవన్నీ జీవితంలో. అవి ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేస్తే, అవి మాట్లాడే అవకాశం వస్తే దాన్ని గర్వంగా ఒకవేళ భావిస్తూ ఉన్నావంటే క్రీస్తుని కించపరుస్తున్నావు. నీ గుండెల్లో గుర్తుపెట్టుకో. నువ్వు విశ్వాస సంబంధివి, నువ్వు క్రీస్తు సంబంధివి. క్రీస్తు దేవుడు, ఆ దేవునికి చెందిన బిడ్డవి. క్రీస్తుకు తారతమ్యం లేదు, నీకు నాకు కూడా తారతమ్యం ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అనంటే, మీరు క్రీస్తు సంబంధులు. మీరు క్రీస్తు సంబంధులైతే మీరు ఆశీర్వాదానికి వారసులు అవుతారు. మీరు క్రీస్తు సంబంధులైతే మీరు వాగ్దానానికి వారసులై ఉంటారు.
ఇంతకీ ప్రశ్న ఏంటంటే, విశ్వాస సంబంధులు అన్నారు, బాగానే ఉంది. క్రీస్తు సంబంధులు అన్నారు, బాగుంది. అంటే క్రీస్తుతో సంబంధం కలిగి ఉండడమేగా. ఎప్పుడైనా స్తోత్రం 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 స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మంచి జరిగిన చెడు, హల్లెలూయా. కొంతమంది సాక్ష్యం చెప్పేటప్పుడు చూడండి, నేను అట్లా వెళ్తా ఉన్నానా, రోడ్డు దాటుతా ఉన్నాను, ఇంకొక ఆయన అటు వచ్చాడు, హల్లెలూయా. ఇంకొక ఆయన అటు రాగానే ఇంకొక బైక్ వచ్చేసి కరెక్ట్గా నన్ను గుద్దపోయి పక్కనోడిని గుద్దింది, హల్లెలూయా. ఆ గుద్దిన వెంటనే అతనికి కాలు అక్కడికక్కడికి 2 ముక్కలు అయిపోయింది, హల్లెలూయా. అంతేనా? దానికి ఒక అర్థం పర్థం ఉండొద్దు ఆ మాట చెప్పడానికి కూడా. ఇప్పుడు ఎందుకు ఈ మాటను వాడుతున్నామంటే, మనం ఇక్కడ ఆచారపరంగా దేవునిని స్తుతిస్తే క్రీస్తు సంబంధులం అయిపోం. క్రీస్తు సంబంధులమై ఉండాలి అంటే దానికి ఒక అర్హత ఉంది. క్రీస్తు సంబంధులంగా ఉండాలి అంటే దానికి ఒక అర్హత ఉంది. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉందంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలు జాగ్రత్తగా మనం చదువుకుందాం. ఓకే. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆయన్ని సేవించడం అంటే ఏంటో నేర్చుకున్నాం. రెండవది ఏం నేర్చుకుంటున్నాం అంటే, వెంబడించడం అంటే ఏంటో నేర్చుకుంటున్నాం. ఇప్పుడు వెంబడించడం అంటే అర్థం ఏంటి? ఒకటి, విశ్వాస సంబంధులుగా ఉండడం. రెండవది, క్రీస్తు సంబంధులుగా ఉండడం. క్రీస్తు సంబంధులుగా ఉండడం అంటే అర్థం ఏంటి? క్రీస్తు సంబంధిగా ఉండడం అంటే అర్థం ఏంటంటే, మనము మన యొక్క శరీరాన్ని ఈ పాపములతో సహా సిలువ వేసిన వారిగా మనం ఉండాలి. ఇక క్రీస్తు సిలువ మరణము పొంది పునరుద్ధానుడై అయిన తర్వాత ఇక పాపానికి శిక్ష విధించబడింది. నేను కూడా క్రీస్తు యొక్క సిలువకు నా శరీరాన్ని అప్పగించుకున్నాక పాపము యొక్క ఆనవాళ్ళు, ఆశలు, తలంపులు ఇక నా జీవితం మీద ఏలుబడి చెయ్యకూడదు. నేను క్రీస్తు సంబంధిని అనడానికి రుజువేంటి అంటే, ఇక పాపము నా హృదయంలో, నా మనసులో, నా ఆలోచనలో ఇక ఏలుబడి చెయ్యకూడదు. ప్రియ దేవుని బిడ్డలరా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దేవుడు ఎప్పుడు కూడా అర్థం కాని రీతిగా మాట్లాడండి. మనం క్రీస్తు సంబంధులమైతే విశ్వాస సంబంధులుగానే ఉంటాం. మనం విశ్వాస సంబంధులుగా ఉంటే క్రీస్తు సంబంధులుగా, అట్ ద సేమ్ టైం శరీరంలో అపవిత్రతను చేరనివ్వకుండా పరిశుద్ధంగా బ్రతుకుతాం. నిజంగా మన జీవితాల్ని ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలించుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, అంటే ఎప్పుడైతే మన శరీరము పాపముతోనూ దాని ఇచ్ఛలతోనూ సిలువ వేయబడుతుందో ఆధ్యాత్మిక జీవితంలో ఒక పరివర్తన కలుగుతుంది. ఈ పరివర్తన ఎలా ఉంటుంది? దాని యొక్క గుర్తు ఎలా ఉంటుంది? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటిని వెతకండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అందుకే ఇక్కడ వాడుతున్నాడు, మీరు విశ్వాస సంబంధులై ఉంటే క్రీస్తు సంబంధులై ఉంటారు. మీరు క్రీస్తు సంబంధులై ఉంటే మీ శరీరాన్ని సిలువ వేస్తారు, పరిశుద్ధంగా బ్రతుకుతారు. మీరు పరిశుద్ధంగా బ్రతుకుతున్నది సత్యమైతే మీరు పైనున్న వాటిని వెతుకుతారు. క్రీస్తుతో లేపబడిన అనుభవం. ఏమంటే, నేను ఒక మాట చెప్పనా? ఒకప్పుడు క్రీస్తుతో కూడా లేపబడక మునుపు మన జీవితాలు ఎట్లా ఉన్నాయో తెలుసా? క్రీస్తుతో కూడా లేపబడక మునుపు మన జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయి అనంటే, ఎంత దుర్గంధపూరితంగా ఉన్నాయి అంటే వేదన కలుగుతుందండి. మాట చదవడానికి భయం వేస్తుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం అక్కడ
3వ వచనాన్ని ఒకసారి చదవండి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఎలా ఉన్నామో తెలుసండి? గతంలో ఎలా ఉన్నాము అంటే శరీరానికి మనసుకు కలిగిన కోర్కెలను నెరవేర్చుకుంటూ బ్రతికేస్తా ఉన్నాం. శరీరానికి మనస్సుకు కలుగుతున్న కోర్కెలను నెరవేర్చుకుంటూ కడమ వారి వలె, ఓడిపోయిన వారు ఉన్నారే, దేవుని మనసును నొప్పించేవారు ఉన్నారే, క్రీస్తు యొక్క గాయములను రేపేవారి వలె ఉన్నారే, వారి వలె మన జీవితాలు కూడా ఉండిపోతా ఉన్నాయి. కడమ వారి వలెను స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు మనం పాత్రులమై ఉన్నాం. నిజంగా దైవోగ్రతకు పాత్రులమై ఉండడము అంటే అర్థం ఏంటి అంటే, నేను ఎప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక 7వ అధ్యాయము 22, 23 వచనాలు అక్కడ మనం చూసినట్లయితే, అక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచూ ఉన్నాను, కానీ వేరొక నియమం, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచూ ఉన్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది అని మాట్లాడతాడు. కొన్నిసార్లు స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం. ఒకప్పుడు అలా బ్రతికాం. ఒకప్పుడు ఇంకా ఎలా బ్రతికాము అంటే, వేరొక నియమం చేత, వాక్యం ఉంది, దేవుని గద్దింపు ఉంది, దేవుని మందలింపు ఉంది, కానీ నేను దాని చేత లీడ్ చేయబడ్డంలా నేనేం చేస్తున్నానంటే, నేను వేరొక నియమం చేత అదుపు చేయబడతా ఉన్నాను. వేరొక నియమం చేత దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ ఇంకో మాట అంటాడు. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, మీ హృదయము మాయలలో చిక్కి అంటాడు. కొన్నిసార్లు మాయలలో చిక్కి నీకు క్రీస్తు దొరికాడు, దేవుని మార్గం దొరికింది, కానీ కొన్నిసార్లు నువ్వు మార్గం తప్పిపోతూ ఉన్నావు. దేవుని యొక్క జీవం కలిగిన వాక్యం నీకు దక్కిన తరువాత నువ్వు మార్గం తప్పిపోతే ఎలా? ఎందుకు తప్పిపోతున్నావు? ఒకప్పట్ల నేను ప్రార్థించలేకపోతున్నాను, ఒకప్పట్ల దేవుని దగ్గర కనిపెట్టలేకపోతున్నాను, ఒకప్పట్ల దేవుని వాక్యాన్ని చదవాలనే ఆసక్తి నాలో ఉండడం లేదు, చల్లారిన స్థితిలో బ్రతుకుతున్నానంటే రీజన్ ఏంటి అంటే, దేవుని వాక్యంలో విలువ తగ్గల, దేవుని వాక్యంలో విలువ తగ్గల. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మన హృదయము ఎక్కడో మాయలలో చిక్కి అది త్రోవ విడిచిపెట్టేస్తూ ఉంది. ప్రియ స్నేహితులరా, ప్రశ్న ఏంటి అంటే, నిజంగా ఒకప్పుడు దైవోగ్రతకు మనం పాత్రులుగా బ్రతికాము అంటే వేరొక నియమం, మాయలలో చిక్కడం. మూడవది మనస్సును అదుపు చేసుకోలేకపోవడం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడు అంతే. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చాలాసార్లు మన జీవితాల్లో మనస్సును అణుచుకొనలేని పరిస్థితి. ప్రశ్న ఏంటో తెలుసా అండి? నిజంగా దేవుడు నీకు దక్కిన తర్వాత నువ్వు ఆయన్ని వెంబడించే విషయంలో ఎందుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు? ఒకప్పటిలా బ్రతికిన ఆ బ్రతుకు ఇప్పుడు మళ్ళీ నీ జీవితంలో దాని ఆనవాళ్ళు ఏమన్నా కనబడతా ఉన్నాయా? నిజంగా నేను క్రీస్తు సంబంధిలా
నేను నమ్మకంగా స్థిరంగా ఉన్నాను అనంటే ఆ స్థిరంగా ఉన్నటువంటి జీవితం ఎలా ఉంటుంది అనంటే, ఎలా ఉండాలి అంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరును ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తుదకు అది కాల్చివేయబడును. గమనించాలి. కాల్చివేయబడడం అనే మాట నిత్య నరకాగ్నికి సూచన. మర్చిపోవద్దండి మాటని. కాల్చివేయబడడం అంటే, ఆ అగ్ని చేత కాల్చబడడం అంటే నిత్య నరకాగ్నికి సూచన. ఏమని ప్రశ్నిస్తా ఉన్నాడంటే పరిశుద్ధాత్ముడు, నీ మీద ఇంత వర్షం కురుస్తుంది, ఇంత వాక్యం కురుస్తుంది, భూమి ఆ వర్షాన్ని త్రాగి మంచి పైరిస్తే ఆశీర్వాదం పొందింది. నువ్వు ఇంత వాక్యాన్ని స్వీకరించిన తర్వాత, ఆ వాక్యాన్నంతా అందుకున్న తర్వాత నువ్వు మంచి ఫలాలు ఫలించాలి కదా. మంచి ఫలాలు ఫలించడానికి బదులుగా ముళ్ళ తుప్పలు గచ్చతీగలు నీలో మొలిస్తే అది విసర్జించబడుతుంది అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. అందుకే నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీ స్నేహితునిగా, మీ శ్రేయోభిలాషిగా. దేవుని చేత అంగీకరించబడే స్థితిలో ఉన్నామా? విసర్జించబడే స్థితిలో మనం ఉన్నామా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, ఎందుకు మన యొక్క జీవితంలో ఈ దురవస్థ దేనికోసం? అరే, భౌతికమైన విషయాలు కాస్త కష్టసుఖాలు బ్రతుకులో ఉంటే వాటిని ఆత్మీయ జీవితానికి ముడిపెట్టేస్తావు. నాకు కష్టంగా ఉంది కాబట్టి దేవునికి దూరంగా ఉన్నాను, నాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి దేవునికి దూరంగా ఉన్నాను. అసలు నీకు కుటుంబ విషయాలు ముఖ్యమా? నీకు ఇక్కడున్న అవసరాలు ముఖ్యమా? లేకపోతే నిత్యత్వంలో దేవునితో కూడా ఉండడం ముఖ్యమా? ఇక్కడ కుటుంబాన్ని ఇచ్చింది కూడా దేవుడే, దాన్ని జాగ్రత్తగా చూసుకో, లేకపోతే దేవుడు ప్రశ్నిస్తాడు నిన్ను. ఇక్కడ కుటుంబాన్ని కూడా దేవుడు నీకు ఇచ్చింది ఒక లెక్కతో ఇచ్చాడు, దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకో. వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను వేదనతో ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తున్నాను. ఎంతవరకు మనం దేవుని యొక్క దృష్టికి నమ్మకంగా ఉండగలుగుతున్నాం? ఎంతవరకు దేవుని దృష్టికి మనం నమ్మకంగా ఉండగలుగుతున్నాం? ఏమండి, యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఖచ్చితంగా నేను నడవవలసిన మార్గాన్ని నాకు నేర్పించు అని దావీదు అడిగాడుగా. దానికి యేసు ప్రభు జవాబు చెప్పిన మాటలేంటి? ఒకటి, నన్ను సేవించు. రెండవది, నన్ను వెంబడించు. వెంబడించేటప్పుడు మన జీవితాలు ఎట్లా ఉండాలంటే, ఒకటి విశ్వాస సంబంధులుగా ఉండాలి, రెండవది క్రీస్తు సంబంధులుగా ఉండాలి. క్రీస్తు సంబంధులుగా ఉండడం అనంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ శరీరాన్ని నిజంగా సిలువ వేయటం నేర్చుకోవాలి. శరీరం ఇచ్ఛలతోనూ దాని ఆశలతోనూ సిలువ వేయడం అంటే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండడం. లేకపోతే ఒకప్పటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. ఒకవేళ మన జీవితంలో దేవా, నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను, నేను నిన్ను అనుసరించాలనుకుంటున్నాను, నీకు నమ్మకంగా బ్రతకాలనుకుంటున్నాను, అయ్యా ఆ దుర్భరమైన పాత రోత జీవితం నాకు వద్దు అంటే, మళ్ళీ ఒకసారి దేని నిమిత్తం ప్రార్థించాలో దానికోసం ప్రార్థించడానికి మళ్ళీ మనం లైట్లోకి వస్తున్నాం, దేవుని వాక్యపు వెలుగులోకి వస్తున్నాం. అయ్యా నా గతం నాకొద్దు నాయనా, ఏది నన్ను వంచిందో, ఏదైతే నాకు శాపకరంగా నిలబడిందో,
ఏదైతే నన్ను పాడు చేసిందో ఆ పాత జీవితం నాకొద్దు. దేవుని కోసం నమ్మకంగా బ్రతకడానికి చేయాల్సింది ఒకే ఒక్క పని. అందుకే ఆయన ప్రశ్నిస్తున్నాడు, ఇంత వాక్యం వింటున్నావు, ఏమైపోతుంది ఆ వాక్యం అంతా నీలో? ఎటుపోతుంది ఆ వాక్యం అంతా నీలో? అందుకే ఖచ్చితంగా మనం ఏం చేయాలో తెలుసండి, రోజుకి ఒక్కసారండి అనండి, రోజుకి ఒక్కసారండి. కుదిరితే వేకువజామున, సరే నీకు కుదరలేదు, కనీసం రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఒక్కదానివే దేవుని యొక్క పాదాల దగ్గర ఆయన సన్నిధిలో ఏకాంతంగా ఆయన్ని మరి ప్రార్థించడానికి సమయం కేటాయించుకోవాలి ఆయన సన్నిధిలో. అందుకేగా కీర్తనల గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. 90వ కీర్తన 8వ వచనంలో, నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు నాకు కనబడుచూ ఉన్నవి. ఇప్పుడు నాకేం కావాలి? ఇంత వాక్యం వింటున్నాను ప్రభువా, ఇంత వాక్యం వింటున్నా అది నాలో ఎందుకు ఫలించడం లేదు? నా మనసును ఎందుకు కట్టడి చేసుకోలేకపోతున్నాను? నేను నీ దృష్టికి ఎందుకు నమ్మకంగా ఉండలేకపోతున్నాను అని ప్రశ్నించుకోవడానికి, పరీక్షించుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా మనం ఏం చేయాలో తెలుసా? ఆయన వాక్యపు వెలుగులోనికి ఒంటరిగా వెళ్ళాలి. ఒంటరిగా వెళ్ళాలి. నేను ఎప్పుడు మీకు ఒక మాట చెప్తా ఉంటాను, ఏమండి, ఒంటరిగా నువ్వు ప్రార్థన చెయ్యనంత వరకు నీ మనసులో ఉన్న గుట్టు నువ్వు విప్పలేవు. గుట్టు తలంచుకోవడం కాదండి, అయ్యో నేను ఇట్లా, నేను అట్లా, అయ్యో నిజంగా నేను దేవుని సన్నిధిలో ఇట్లా అట్లా అని అనుకుంటూ ఉంటాం. దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. వాక్యం ఏం చెప్తా ఉందంటే, నువ్వు మనస్సు తెరిచి దేవుని దగ్గర ఆయన వాక్యపు వెలుగులో నిన్ను నీవు పరీక్షించుకుంటూ ఉన్న స్థితిని ఒప్పుకునేవారిగా ఉండాలి, కడుగుకునేవారిగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మనసును శుద్ధీకరించుకునేవారిగా ఉండాలి. రెండోది, నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఇంత వాక్యం వింటున్న నేను ప్రభువా ఎందుకు పరివర్తన లేకుండా ఉండిపోతున్నాను? దానికి జవాబు కావాలంటే మొదటి మెట్టు ఆయన యొక్క సన్నిధిలో ఆయన ముఖకాంతిలో తొంగి చూడడానికి, ఒంటరిగా ప్రార్థన చేయడానికి నువ్వు సమయం కేటాయించుకోవాలి. రెండో విషయం చెప్పడానికి ముందు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, మీ స్నేహితునిగా శ్రేయోభిలాష్గా ఈ మాట అడుగుతున్నాను. ఒంటరిగా హృదయాన్ని పరీక్షించుకోవడానికి సమయం కేటాయించి మన జీవితంలో ఎంతకాలమైంది? ఒంటరిగా ఏడ్చి ప్రార్థన చేసుకొని ప్రతి చిన్న విషయాన్ని కూడా దాపరికం లేకుండా దేవుని దగ్గర ఒప్పుకొని మనసారా తనివి తీరా ప్రార్థన చేసుకొని ఎంతకాలం అయింది? నేను నలుగురితో విశ్వాసిగా పిలువబడితే, నలుగురు కంటే 4 మరి వచనాలు ఎక్కువ తెలుసు కాబట్టి నేను గొప్పగా ఎంచబడితే, నా దృష్టికి నేను ఒకవేళ మంచిగా ఇతరుల కంటే అనిపిస్తే నేను దేవుని దృష్టికి నీతిమంతునిగా, నీతిమంతురాలిగా అనిపించను. ఇది వాస్తవం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఒకటి, దేవుని దగ్గర ఒంటరిగా ఆయన ముఖకాంతిలో పరిశీలించుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నామా? ఇది మొదటి ప్రశ్న. రెండవది, దేవుని దగ్గరికి వచ్చి, దేవా ఇంత తరచుగా కురిసే ఈ వాక్యపు వర్షాన్ని నా హృదయంలోకి తీసుకుంటా కూడా ఎందుకు ఇంకా ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు నా జీవితంలో మొలుస్తున్నాయి అంటే, రెండవది ఇంకొక మాట ఏంటంటే, యోబు గ్రంథము 31వ అధ్యాయము, అక్కడ 1-2 వచనాలు ఉన్నాయి. ఒకసారి ఆ మాటలు చూడండి. ఓకే, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఒకటి, దేవుని ముఖకాంతిలోకి చూడాలి. రెండవది, నా కనులతో నేను నిబంధన చేసుకోవాలి. దానికి ఎందుకు నిబంధన చేసుకోవాలి అంటే, లేకపోతే నా మనస్సు అదుపులో ఉండదు.
నేను నా కనులతో నిబంధన చేసుకోకపోతే, నా మనస్సు గనక ఒకవేళ అదుపులో ఉండకపోతే ఏం జరుగుతుందంటే, పరలోకంలో ఉన్నటువంటి ఆ స్వాస్థ్యం ఏమవుతుంది? నీ ప్రార్థన దేనికోసమో తెలుసా? నీ భక్తి దేనికోసమో తెలుసా? నీ మొర్ర, నీ పెనుగులాట, ఇదంతా కూడా దేనికోసమో తెలుసా? తాత్కాలికంగా దొరికే ప్రతిఫలం కోసం కాదు, పరలోకంలో ఉన్న ఆ స్వాస్థ్యము కోసం. అందుకే ప్రార్థన, అందుకే విశ్వాసం, అందుకే భక్తి, అందుకే వాక్యం. ఈ భూమి మీద ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సింది, దక్కించుకోవాల్సింది ఏంటి అంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. భక్తుడు అంటాడు, అయ్యా నా కనులతో నిబంధన చేసుకుంటున్నాను, ఎప్పుడు అక్కడ దాకా వచ్చి ఆగిపోతాం మనం. కానీ ఎందుకింత మాట అన్నాడు అంటే, ఒకవేళ నేను అలా చేసి, 2వ వచనం మాత్రం చదువమ్మా. అలాగూ చేసిన ఎడల పరమున ఉన్న దేవుని ఆజ్ఞ ఏమగును? ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును? అంటే దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నప్పుడు 2 భావాలు కలగాలి మనకి. గుర్తుపెట్టుకోండి, మీరు అన్నీ మర్చిపోండి, ఈ 2 మాత్రం మర్చిపోకండి. ఒకటి, నువ్వు ప్రార్థన చేసిన, వాక్యం చదివిన, సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్న, దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్న మన జీవితంలో ఒక లక్ష్యం ఏంటి అంటే దేవుని యొక్క ఆజ్ఞ. 2వది పరలోకంలో ఉన్న స్వాస్థ్యం. ఈ 2 కోసం మనం బ్రతుకుతున్నాం. ఒకవేళ మనం ఏదన్నా చేసి దేవుని ఆజ్ఞను ధిక్కరించాము అంటే ఇక దేవునికి మనకు మధ్య సంబంధము అది భంగపడుతుంది. మర్చిపోవద్దు. మనం క్రీస్తు సంబంధులుగా ఉంటే ఖచ్చితంగా పరమున ఉన్నటువంటి ఆ స్వాస్థ్యం కోసము, దేవుని యొక్క ఆజ్ఞ కోసము బ్రతికేటువంటి వారిగా మనం ఉంటాం. ఏమండి, ఎప్పుడైనా మీరు వెళ్ళకూడని ప్లేస్కి వెళ్తే, ఒకవేళ మీకు తెలియని ప్రజల మధ్యకు వెళ్తే, ఒకవేళ రంగుల ప్రపంచం కదా, ఏదో మనల్ని ఆకర్షిస్తూ ఉంటే, అలాంటప్పుడు మీరు ఒంటరిగా ఉంటే మిమ్మును ఆకర్షిస్తున్నటువంటి అంశం మీ కంటిని తాకి, అది మనస్సును తాకే లోపు మీ మనసులో నుండి వేగంగా ఒక వాక్యం, ఒక పొలికేక పెట్టి, ఏయ్ దాన్ని రానివద్దు లోపలికి, ఆ చెడును అంగీకరించొద్దు, ఈ ఆలోచన లోపలికి పోనివ్వద్దు, నీ కంటి నుంచి వస్తుంది అట్నుంచట్టే బయటికి పంపించేసాయి. అయ్యా లోపలికి వస్తూ ఉంది, కొంత దూరం ప్రయాణం చేసింది, ఇప్పుడు దాన్ని నేను ఎలా ఆపడం అంటే, దేవాని సహాయం నాకు కావాలి. అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు, నన్ను తప్పించు. నీ కంటి నుంచి ఒకటి నీ మనసులోకి వెళ్ళేలోపే నీ మనసున ఉన్న దేవుని ఆజ్ఞ నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు అది దేవుని యొక్క నివాస స్థలంగా ఉన్న మనసులో ఆయనకు అయిష్టమైన విషయాలు లోపలికి రాకుండా వాటిని అడ్డగించడానికి నువ్వు దేవుని ఆజ్ఞ భంగపడకూడదని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తున్నాను. ఎప్పుడైనా ఏమండి రాకూడని ఆలోచన ఏదైనా వస్తూ ఉంటే కలవరపడి, భయపడి, కన్నీరు కార్చి, పసిబిడ్డల ఎవరేమనుకుంటే నాకేంటి అని వేదంతో దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఆ ఉండకూడని పరిస్థితిలో నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసావా? వాక్యం సెలవిస్తూ ఉంది, చెడు నీ హృదయంలోకి వెళ్ళకముందే ఆల్రెడీ నీ గుండెల్లో ఉన్నటువంటి దేవుని ఆజ్ఞ అది ధ్వనించాలి, అది ధ్వనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ ఇంకొక అమూల్యమైనటువంటి మాటను సెలవిస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నీ ప్రవర్తన అంతటి యందు
ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను ఒక చిన్న మాట మీ స్నేహితునిగా అడుగుతున్నాను, మీ శ్రేయోభిలాషిగా అడుగుతున్నాను. ఎప్పుడైనా దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన మీద అదుపును దేవునికి ఇవ్వగలిగేవా? నీ ప్రవర్తన మీద అదుపును దేవునికి ఇచ్చావా? మన ఆలోచనలు దేవుని యొక్క అదుపాజ్ఞల్లోనే ఉన్నాయని చెప్పగలుగుతున్నామా? కొన్నిసార్లు ఎందుకో లొంగడం లేదండి మనం. అందుకే వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఎప్పుడైతే నీ ప్రవర్తన దేవునికి లొంగడం లేదో వెంటనే ఒక పని చేయాలి. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు బోధించిన తరువాత, ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అనుకుని నా శరీరమును నలుగ కొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. ఎప్పుడైతే మన ప్రవర్తన దేవునికి లొంగదో, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తుంచుకోవాలి. లేకపోతే క్రీస్తును వెంబడించలేవు, దేవునిని అనుసరించలేవు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, ఎంతవరకు మనం దేవునికి నమ్మకంగా ఉండగలుగుతున్నాం? ఎంతవరకు మనం దేవునికి నమ్మకంగా ఉండగలుగుతున్నాం? మన శరీరాన్ని అదుపు చేసుకుంటూ మన ప్రవర్తన దేవుని వాక్యపు అదుపులో ఉండేలా మనం అప్పగించగలుగుతున్నాం. ఇది ప్రాపర్గా జరగాలి అంటే నేను ఒక మాటను మీ గమనానికి తీసుకొస్తాను. మొదటి యోహాను పత్రిక, మళ్ళీ ఒకసారి చదువుదాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చెయ్యడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తనను భద్రము చేసి కొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. ఏమండి, వేకుజామున లేచి ప్రార్థనతో నీ దినచర్యను ప్రారంభిస్తే, నీ మనసును కట్టడి చేసుకోవడానికి ప్రయత్నాన్ని ప్రారంభిస్తే, ఆ రోజు గమనించండి, దేవునికి వ్యతిరేకమైంది ఏదైనా మిమ్మల్ని ఆక్రమించాలని, అదుపు చేయాలని ప్రయత్నిస్తే మీరు దాన్ని వ్యతిరేకిస్తారు, దాన్ని అధిగమిస్తారు, దాన్ని అసహ్యించుకుంటారు. క్రీస్తు కొరకు నమ్మకంగా బ్రతకడానికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుంటారు. కానీ మనలను మనం అదుపు చేసుకునేటువంటి ప్రయత్నాన్ని ఒకవేళ మనం ప్రాపర్గా చేయకపోతే మనం క్రీస్తుని వెంబడించడం సాధ్యం కాదు. మనం విశ్వాస సంబంధులుగా ఉండడం సాధ్యం కాదు. మనం క్రీస్తు సంబంధులుగా ఉండడం సాధ్యం కాదు. క్రీస్తుతో కూడా లేపబడిన వారిగా ఉండడం అనేది సాధ్యం కాదు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, పైనున్న వాటిని వెతికే అనుభవం కావాలి అంటే ఖచ్చితంగా మన బలహీనతలను చూసి కనికరం కలిగిన ప్రభు ఏమంటున్నాడంటే, చివరిగా ఒక మాట మీ గమనానికి తీసుకొస్తాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటో తెలుసా అండి? ఆయన మనలను తనను వెంబడించే వారిగా చేయడానికి ఒకవేళ మనం ఆశ కలిగి ఉంటే, ఆయన సెలవిస్తున్నాడు, అంధకార సంబంధమైన ఆ అధికారం నుంచి మనలను వెతికి విమోచిస్తానని మాట ఇస్తా ఉన్నాడు.
విమోచించడం మాత్రమే కాదు, ఆయన కుమారుని యొక్క సహవాసానికి ఆయన మనలను పిలుస్తానని మాట ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున నిజంగా దేవుని యొక్క ఉద్దేశానికి అనువుగా మన జీవితాల్ని ప్రతిష్ఠించుకోగలుగుతున్నామా? దేవుని యొక్క వాక్యానికి అనువుగా మన యొక్క జీవితాల్ని మనం ప్రతిష్ఠించుకుంటున్నామా? దేవుని యొక్క ఆలోచనకు తగినట్లుగా మనము బ్రతకగలుగుతున్నామా? ఎలా ఉంది మన జీవితం? ఎలా ఉంది మన యొక్క జీవితం? అందుకే దావీదు భక్తుడు ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాడు, అయ్యా నాకు నీ సన్నిధిలో ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించు. ఎలా నడుచుకోవాలో నేర్పించమంటున్నావు, 2 మాటలు చెప్తాను నీకు అని ప్రభువు చెప్పాడు. మొదటి మాట ఏంటంటే ఆయనను సేవించమన్నాడు. రెండవ మాట ఏమంటాడంటే ఆయనను వెంబడించమంటున్నాడు. ఈ 2 అనుభవాలు మన జీవితంలో ప్రాపర్గా లేకపోతే మన జీవితాల్లో అంధకార సంబంధమైన అధికారానికి లొంగిపోతూ ఉంటాం. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఆ స్థితి నుంచి విడిపించబడాలనే నిజమైన కోరిక, ఆకాంక్ష ఒకవేళ మన గుండెల్లో ఉంటే ఆయన కొరకు నమ్మకంగా బ్రతకడానికి ప్రతిష్ఠించుకున్నది సత్యమే అయితే మనం ఒక్కసారి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనసారా దేవుని యొక్క సన్నిధిలో మొర్ర పెట్టుకుందాం. దేవా, నీ పాదాల దగ్గరికి వస్తున్నాను, నిన్ను సేవించడం నాకు నేర్పించు, నిన్ను వెంబడించడం నాకు నేర్పించు. నేను స్వాభావికంగా దైవోగ్రతకు లోనైన మొదటి స్థితి నా బ్రతుకులో ఉండనివ్వద్దు. మొదటి స్థితి నా బ్రతుకులో ఉండనివ్వద్దు. ఒకసారి మనం ప్రార్థన చేసుకుందామా? ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుందామా? దేవుని సన్నిధిలో మనం ఎలా బ్రతుకుతూ ఉన్నాం? ఒకటి, ఆయన్ని సేవించాలి అంటే మనం ఆయన పిల్లలమై ఉండాలి. మనం ఆయన పిల్లలమై ఉండాలి అంటే ఆయనను అంగీకరించిన వారిగా ఉండాలి. రెండవది, ఆయన పిల్లలమై ఉండాలంటే మనం క్షమించగలిగే వారిగా మనం ఉండాలి. మనం ఆయన పిల్లలమై ఉండాలి అంటే దేవుని ఆత్మచేత నడిపించబడే వారిగా మనం ఉండాలి. మనం ఆయన పిల్లలమై ఉండాలి అంటే శ్రమలో కూడా ఆ నమ్మకత్వాన్ని, ఓర్పును, సహనాన్ని కోల్పోకుండా నిలవగలగాలి. నిజంగా ఉండగలుగుతున్నామా? నిజంగా బ్రతకగలుగుతున్నామా? ఆయన్ని వెంబడించే విషయంలో వెనుతీయక ఆయన్ని హత్తుకొని ముందుకు సాగుతున్నామా? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. ఒకసారి మనలో మనం పరీక్ష చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. నిజంగా ఆయన యొక్క సన్నిధిలో మనం వెంబడించే వారిగా ఉండాలంటే ఒకటి, విశ్వాస సంబంధులంగా ఉండాలి. రెండవది, క్రీస్తు సంబంధులంగా ఉండాలి. క్రీస్తు సంబంధి తన శరీరాన్ని పాపములతో కూడా, ఇచ్ఛలతో కూడా సిలువ వేసిన అనుభవం కలిగి ఉంటాడు. ఇంత వాక్యపు వర్షాన్ని త్రాగుతూ ఉన్నాం, ఎంతవరకు మనం ఫలిస్తూ ఉన్నాం? ఒకసారి మనలో మనం పరీక్ష చేసుకుందాం, ప్రార్థించుకుందాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నామ్మా ప్రభు. మీ కనికరం కలిగిన చేతుల చాటున ఒకసారి మమ్మల్ని దాయండి. మీ నమ్మకమైన, దీవెనకరమైన చేతుల చాటున మమ్మల్ని భద్రపరచమని నీ పాదాలు పట్టుకుంటున్నాం. అయ్యా, మీ కనికరాన్ని మాకు తోడుగా ఉంచండి ప్రభువా. అయ్యా, మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచండి నా తండ్రి. మీ సన్నిధి కాంతి మా పైన మీరు ప్రకాశింప చేయండి నాయన. అయ్యా, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవాతరణని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. కొన్నిసార్లు మేము ప్రార్థిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ అయ్యా మా ప్రార్థన ప్రతిఫలాన్ని తీసుకురాలేని బలహీనమైనదిగా ఉంది అని గ్రహించాం. అయ్యా, నిజంగా మేము ప్రార్థిస్తే ఆ ప్రార్థనలో అయ్యా సంశయం కానీ, భయం కానీ, పిరికితనం కానీ, అయ్యా పాపాన్ని లక్ష్యం చేసే స్థితి కానీ ఉండకూడదని మీరు చెప్పారు. అయ్యా తండ్రి, నిన్ను మేము వెంబడించాలి అంటే అయ్యా మా హృదయమును పైకెత్తి మేము నడవాలి అని మీరు చెప్పారు. మా హృదయాన్ని నీ తట్టు ఎత్తుకునే వారిగాను, మేము నడవవలసిన త్రోవను మాకు నేర్పించమని ప్రార్థించేవారిగాను, అయ్యా నిన్ను వెంబడించేవారిగాను,
అయా దానికంటే ముందు నిన్ను సేవించేవారిగాను మా జీవితాలు ఉండునట్లు మీరు సహాయం చేయండి. మీ కనికరాన్ని, మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచి మీరే మమ్మను ఆశీర్వదించి మీ కృపలో మమ్మను భద్రపరచమని, బలపరచమని, ఆశీర్వదించమని, నీ భద్రత మాకు దయచేయమని మీ అమూల్యమైన కృపకు మమ్మను అప్పగించుకుంటూ మా మనసులు నీ వాక్యం చేత ఇక మీదట నియంత్రించబడునుగాక. నీ ఉద్దేశాలకు తగినట్లుగా మేం బ్రతుకుదుముగాక. నీ చేత మేం కట్టడి చేయబడుదుముగాక. దేవా, మీ కనికరం కలిగిన చేతులుగా మమ్మల్ని అప్పగించుకుంటూ మీ కృపలో మమ్మల్ని దాయమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలండి. ఈ సమయంలో పాట పాడుతూ ఉండగా దేవుని కానుక